హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్యాన్వాకి సంబంధించిన ఏఐ టూల్స్ అండ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో పెయిడ్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఫ్రీవి కూడా ఉన్నాయి. సో ఈ పెయిడ్కి సంబంధించిన క్యాన్వా ప్రో అనేది నేను ఎలా పర్చేస్ చేశాను అనేది కూడా వీడియో ఎండింగ్లో డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు, అలాగని కొలాబరేషన్ వీడియో కూడా కాదు. నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీ మీద అభిప్రాయం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్యాన్వా మ్యాజిక్ టూల్స్ చూద్దాము ఎలా ఉంటాయి అనేది. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. సో మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో లాగిన్ అవ్వండి. సో క్రియేట్ డిజైన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు దీంట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఎక్కడైనా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో మనము ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ మ్యాజిక్ ఎక్స్పాండ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ ఆన్ ద హోల్ ఇమేజ్ అండ్ క్లిక్ ఆన్ ద జనరేట్. సో ఇప్పుడు నా ఇమేజ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అయింది. ఇది మనకు 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టూల్ ఏంటంటే ఇక్కడ ఉన్నది ఈ మ్యాజిక్ ఎరేజర్ని యూజ్ చేసి సో ఈ టేబుల్ని తీసేయాలి. ఐదర్ ఇక్కడ మనం బ్రష్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక క్లిక్ అని ఉంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బ్రష్ ఎరేజ్ యూజ్ చేస్తే మనం ఎరేజ్ అయిపోతుంది. అదర్వైజ్ క్లిక్ యూజ్ చేస్తే మనం ఇక్కడ క్లిక్ చేసి సో ఆ పర్టిక్యులర్ టేబుల్ వరకు డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఎరేజ్ అయిపోతుంది. సో ఎరేజ్ మీద క్లిక్ చేయగానే సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నాకు ఆ టేబుల్ అనేది ఎరేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద ఎడిట్. ఇంకొక మ్యాజిక్ టూల్ చూద్దాం ఇప్పుడు. ఈ మ్యాజిక్ స్టూడియోలో ఉన్నది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద మ్యాజిక్ గ్రాబ్. సో ఇక్కడ కూడా మనకి బ్రష్ ఉంటుంది, క్లిక్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్రష్ యూజ్ చేసి అంతవరకు ఏ పార్ట్ అయితే గ్రాబ్ చేసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసి సో గ్రాబ్ మీద క్లిక్ చేయగానే నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఫోటో అనేది ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ ప్లేస్లో మూవ్ అవుతుందన్నమాట. అంటే సపరేట్ అవుతుంది ఆ ఇమేజ్ నుంచి. సో ఇలాగా. సో ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ని తీసేసి రిమూవ్ చేశాను. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ 2 టైప్స్గా తీసుకోవచ్చు. అదర్ ఎలిమెంట్స్లో ఫొటోస్ తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ మనం బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ని చూసారా ఎలా సెలెక్ట్ చేశాను. సో ఇలా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలిమెంట్స్లో నుంచి సపోజ్ ప్యారిస్ సిటీ అని నేను టైప్ చేసి సో దానికి సంబంధించిన ఇమేజెస్లో ఒకటి తీసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేసి మీరు సో సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అనగానే సో అది బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోతుంది. క్యాన్వా ఏఐ యాప్స్. ఫస్ట్ ఇది ఇమేజ్ జనరేషన్. సో ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తారో చూద్దాము. సో యాప్స్లో ఇమేజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ప్రాంప్ట్ని ఇవ్వాలన్నమాట. సో సపోజ్ నేను అన్ ఎలిఫెంట్ ఈజ్ రైడింగ్ ఎ బైసికిల్ అని ఇస్తున్నాను. సో ఇట్ జనరేట్స్ 2 ఇమేజెస్ ఓన్లీ. సో ఇక్కడ నాకు ఇమేజ్ అనేది మంచిగానే జనరేట్ అయింది. సో అలాగే దీన్ని నేను ఇందాకట్లాగే ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. మ్యాజిక్ స్టూడియోలోకి వెళ్ళి మ్యాజిక్ టూల్స్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్స్పాండ్ అయిపోతుంది. వన్స్ ఎక్స్పాండ్ అవ్వగానే నో క్లిక్ ఆన్ ద డన్. ఓకే, సో ఇది అనేది చాలా బాగా జనరేట్ అయింది. సో నెక్స్ట్ మనం మ్యాజిక్ మీడియాలోకి వెళ్ళి కూడా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అట్లీస్ట్ 5 వర్డ్స్ అనేది డిస్క్రైబ్ చేయాలి ప్రాంప్ట్ని. సో నేనైతే ఇక్కడ జస్ట్ 2 వర్డ్స్ ఇస్తున్నాను. ఏఐ వర్సెస్ హ్యూమన్ అని ఇస్తున్నాను. ఓకే, సో హ్యూమన్ అని టైప్ చేశాను. సో ఇక్కడ మనకి స్టైల్స్లో మనం యానిమీ, డ్రీమీ, సో అలాగే ఫోటో, ఫిల్మిక్, వాటర్ కలర్, సో దేంట్లో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డ్రీమీ సెలెక్ట్ చేశాను. అలాగే ఆస్పెక్ట్ రేషియోలో కూడా నేను ల్యాండ్స్కేప్ తీసుకున్నాను. నో క్లిక్ ఆన్ ద జనరేట్ ఇమేజ్. సో ఇట్ జనరేట్స్ ద 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్. సో ఇలా జనరేట్ చేసింది. మనకు వద్దు అనుకుంటే జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇంకా జనరేట్ అవుతాయి. సో ఇలాగ మనం ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ ఏఐ ప్రెజెంటర్.
Welcome to my channel. So Today first we are click going on to the talk video. about సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద యాప్స్. ఏఐ పవర్డ్ మీద సో ఇక్కడ డిఐడి ఏఐ ప్రెజెంటర్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో నౌ క్లిక్ ఆన్ ద ఓపెన్. ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అవతార్స్ అనేవి ఆల్రెడీ ఇందులో ఉంటాయి. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంటర్ టెక్స్ట్, అప్లోడ్ ఆడియో 2 టైప్స్ ఉంటాయి. మనం 2 టైప్స్‌గా మనం ఆడియోని ఇవ్వచ్చనమాట. సో ఇప్పుడు అవతార్స్‌లో సో ప్రాంప్ట్ ఇవ్వాలంటే మనం అక్కడ వెల్కమ్ అని ఉంది కదా! సో అక్కడ ఇవ్వాలి. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద సీ ఆల్ ఇన్ ద అవతార్ సెక్షన్. సో మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ అవతార్స్ అనేవి ఉంటాయి. ఆల్ ఉంటుంది, ప్రీమియం ప్లస్, ప్రీమియం అట్ ది సేమ్ టైమ్ స్టాండర్డ్. స్టాండర్డ్‌లో కూడా చాలా బావుంటాయి. సో నేను సపోజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాననమాట. సో ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ అండ్ వాయిస్. సో ఇక్కడ మనకి వీడియో నేమ్ అనేది ఆప్షనల్, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే నాకు వాయిస్ అనేది ఇలా వస్తుంది. సో నౌ క్లిక్ the ఆన్ ద upcoming జనరేట్ event. ప్రెజెంటర్. సో నౌ క్లిక్ ఆన్ ద కనెక్ట్ అండ్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ సైన్ ఇన్ విత్ ద గూగుల్. సో జనరేట్ ద ప్రెజెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా ప్రెజెంట్ అయింది. సో దీనికి కూడా కావాలంటే మనం ఫిల్టర్స్ తీసుకోవచ్చు, ఎన్హాన్స్ వాయిస్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆడియోని. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. Welcome, friend. Welcome to my channel. Today we are సో నెక్స్ట్ అప్లోడ్ ఆడియో మీద క్లిక్ చేస్తే మనకి ఏదైనా ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే కనుక సో ఆ వాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇలా జనరేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం. మీ అందరికీ స్వాగతం ఎడిటింగ్ విత్ సురేఖ ఛానల్లోకి. ఇక్కడ మీకు యూట్యూబ్ వీడియోల కోసం అద్భుతమైన ఎడిటింగ్ టిప్స్, ఎక్స్పర్ట్ సలహాలు మరియు క్రియేటివ్ ఐడియాస్ దొరుకుతాయి. ప్రెజెంటర్స్ లో అప్లోడ్ చేసుకోవాలి. సో ఫోటోని అప్లోడ్ చేసుకోవాలంటే మన బ్యాక్గ్రౌండ్ ని కంప్లీట్ గా మనం రిమూవ్ చేసేసి ఆ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకున్నది జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అప్లోడ్లోకి వచ్చి ఆ ఫోటో గ్యాలరీలో నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. సో అలాగే నేను చాట్ జీపీటీ నుంచి ఇక్కడ నేను ఎడిటింగ్ విత్ సురేఖ అది ఇంట్రడక్షన్ అనేది అడిగాను అనమాట. సో అది తీసుకున్నాను, అది కూడా తెలుగులో తీసుకున్నాను. సో ఇక్కడ ఇందాక మనం ఎక్కడైతే ఇచ్చామో ప్రాంప్ట్, సో ఇక్కడ కూడా అలాగే సేమ్ మనకి ఏదైతే వాయిస్ కావాలో నేను అది తెలుగులో ఇచ్చాను. సో ఇక్కడ మన వీడియో లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి సో అదేంటి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, శృతి అని చెప్పి. నమస్కారం. జనరేట్ ప్రెజెంటర్. సో ఈ టైప్గా మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాలంటే దీని బ్యాక్గ్రౌండ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన ఓన్ అవతార్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇది కూడా ఒక పద్ధతి అనమాట. నెక్స్ట్ ఏఐ మ్యూజిక్. క్లిక్ ఆన్ ద యాప్స్ అండ్ క్లిక్ ఆన్ ద ఏఐ మ్యూజిక్. సో ఇక్కడ జస్ట్ మీరు 3 స్టెప్స్లో మనకి ఏఐ మ్యూజిక్ అనేది రెడీ అయిపోతుంది. చూస్ స్టైల్స్ అండ్ మూడ్స్. సో నేను ఇక్కడ ప్రెటీ అని ఇచ్చాను. అలాగే రిఫైన్ మ్యూజిక్ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని మనం నీట్గా ఆడియోని జనరేట్ చేసుకోవచ్చు మ్యూజిక్ని. సో ఎంత కావాలో అంత పెట్టచ్చు. సో స్టేబుల్ అని నేను 4 ఇచ్చాను. సో అలాగే ఇక్కడ మనకి ఎన్ని సెకండ్స్ జనరేట్ చేయాలనేది 55 సెకండ్స్ నుంచి 300 సెకండ్స్ వరకు జనరేట్ అవుతుంది. సో నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ ఉంది. ఈ వాయిస్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫెడ్ ఇన్ ఫెడ్ అవుట్ ఉంది. అలాగే సింక్రనైజ్ బీట్ చేసుకోవచ్చు, అలాగే ఎన్హాన్స్ వాయిస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో క్యాన్వాలో సో డెఫినెట్గా క్యాన్వా ప్రోని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. దట్టు మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని రీసైజ్ చేసుకోవాలంటే రీసైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ అప్స్కేలర్. సో రీసైజ్ చేసుకోవాలంటే మనం సో ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో కస్టమైజ్ సైజ్ మీద మీరు క్లిక్ చేయగానే సో మన ఏదైనా పొరపాటుగా తీసుకున్నా కానీ రేషియో
సో దాన్ని మనం రీసైజ్ కూడా చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూనిట్స్ అనేది పిక్సెల్స్, సో వీటన్నిటిలో ఉంటుంది. సో రీసైజ్ మీద క్లిక్ చేయగానే మన సైజ్ అనేది ఆటోమేటిక్గా రీసైజ్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో అని ఇచ్చాను కదా. సో యూట్యూబ్ వీడియోలో సో ఇప్పుడు ఇది ఒక వీడియో లాగా మనకి ప్రజెంట్ అయింది. సో ఇక్కడ మనం కావాలంటే సెకండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట డ్యూరేషన్. సో నెక్స్ట్ ఇమేజ్ అప్స్కేలర్ కోసం నేను ఒక ఫోటోని సో మీడియా నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం అప్స్కేల్ చేయడానికి అప్ టు 8K వరకు మనం అప్స్కేల్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఎలాంటి ఇష్యూ ఉండదన్నమాట. చూసారు కదా, ఇలా జనరేట్ అవుతుంది. అవ్వగానే మనం డౌన్లోడ్ చేసుకోవటమే. నెక్స్ట్ స్పీడ్ పెయింటర్. సో ఇప్పుడు క్లిక్ ఆన్ ద యాప్స్ అండ్ క్లిక్ ఆన్ ద స్పీడ్ పెయింటర్. స్పీడ్ పెయింటర్ మీద క్లిక్ చేసి సో చూస్ ఫైల్ అని ఉంది కదా. సో ఆ ఫైల్ని మనం ఫోటో లైబ్రరీలో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డ్యూరేషన్ 5 సెకండ్స్ అని ఇచ్చాను. అలాగే కలర్ ఫుల్ డ్యూరేషన్ 3 సెకండ్స్ అని ఇచ్చాను. సో క్లిక్ ఆన్ ద జనరేట్. సో మనకి ఈ టైప్గా జనరేట్ అవుతుంది. డైరెక్ట్గా మనం దీన్ని తీసుకొని మన రీల్స్లో కూడా షేర్ చేసుకో. సో నెక్స్ట్ స్టిక్కర్ మేకర్. సో మనకి యాప్స్లో స్టిక్కర్ మేకర్ అని ఉంటుంది. సో దాన్ని ఒక ఏదైనా చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఈజీగా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్టిమైజ్ ప్రాంప్ట్ అనేది నేను ఆన్ చేశాను. సో అలాగే స్టిక్కర్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసినట్టుగా ఇచ్చాను. ఒక క్యూట్ గర్ల్ విత్ చబ్బీ చిక్స్ అని ఇవ్వగానే ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఓల్డ్ ఫొటోస్ని కూడా న్యూ ఫొటోస్ లాగా కలరైజ్ ఎలా చేయాలో చూద్దాము. సో యాప్స్లో ఏఐ పవర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కలరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. సో కలరైజ్. సో కలరైజ్ మీద క్లిక్ చేసి కలరైజ్ అండ్ రీప్లేస్ అని క్లిక్ చేయగానే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేశాను కాబట్టి సో నాకు ఇలా ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది. మన ఓల్డ్ ఇమేజెస్ ఏమైనా ఉంటే కూడా మనం ఇలాగా చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగానే సో చాలా నీట్గా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్. సో ఇలా ఉన్నదాన్ని సో మనం కొంచెం యాంగిల్తో ఎలా టిల్ట్ చేయాలో చూద్దాము. సపోజ్ నేను ఇక్కడ బీచ్ అనేది ఒక ఇమేజ్ తీసుకున్నాను. సో క్లిక్ ఆన్ ద టెక్స్ట్. సో యాక్చువల్గా ఇలా పెడితే మనకు అంత లుక్ రాదనమాట. సో అందుకోసం మనం ఏం చేసాము, సో ఇంకొక పేజ్ని తీసుకొని సో ఇది ఇమేజ్ లాగా మనం సేవ్ చేసుకున్నాము. సో క్లిక్ ఆన్ ద చూస్ ఫైల్. సో ఇప్పుడు మనం ఆ ఫైల్ని చూస్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు టిల్ట్ చేస్తూ ఉంటే అదొక యాంగిల్లో సెట్ అవుతుందన్నమాట. సో మీరు ఏ యాంగిల్లో కావాలన్నా పెట్టుకోవచ్చు. సో యాడ్ టు డిజైన్ అనగానే మనకు అది ఫోటో ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసేయగానే మనకి ఎలా వస్తుందో చూద్దాము. ఎస్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వైజాగ్ అని ఇచ్చాను నేను. సో ఇలా వచ్చిన దానికి మనం కావాలంటే సో దీని ట్రాన్స్పరెన్సీని కొంచెం డిక్రీజ్ చేసి దీనికి షాడో అని దొరుకుతుంది ఇందులోనే ఎలిమెంట్స్లో. సో అది మీరు పెట్టి అలాగే దీనికి ఒక చిన్న వాటర్ మార్క్ లాగా కింద సెట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను షాడో అనేది ఎలిమెంట్స్ నుంచి తీసుకున్నాను. సో ఇలా పెట్టి అలాగే దీని డూప్లికేట్ తీసుకొని రివర్స్ చేశారంటే కనుక సో ఫ్లిప్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ని కూడా మనం ఇలాగ టిల్ట్ చేసి మన థంబ్నెయిల్స్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ఇన్ టెక్స్ట్ విత్ 1 క్లిక్. సో అది ఎలాగో చూద్దాము. సో మనకి యాప్స్లో ఫాంట్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎర్త్ అని ఇస్తున్నాను. సో చూసారు కదా, జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తుంటేనే లోపల పిక్చర్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ కావాలంటే ఈ టెక్స్ట్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో లైన్ స్పేసింగ్, బార్డర్ వెయిట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఎర్త్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో ఇలాగ మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మూవ్ చేస్తే ఎలా వస్తుందో చూస్తున్నారు కదా, జస్ట్ యాడ్ టు డిజైన్ మీద క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్లో ఇలాగ ఫోటో అనేది వస్తుంది.
సో ఇలాంటి షార్ట్స్‌ని, బీరోల్ షార్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి. దాంట్లో గ్రేడియంట్ అనే దాంట్లో ఇలాంటివి ఉంటాయి మనకి ఎలిమెంట్స్‌లో. సో అది తీసుకోగానే అలాగే ఇక్కడ నా వీడియోని నేను అప్‌లోడ్ చేసుకొని అది కూడా తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ వాయిస్‌ని మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగే మనం దీనికి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టింట్, బ్రైట్‌నెస్ ఇలా ఉంటుంది కదా! సో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫిల్టర్స్. నెక్స్ట్ ఇంకో వీడియోని తీసుకున్నాను నేను. సో అది ఇక్కడ ప్లేస్ చేశాను. సో లేయర్స్ మీద క్లిక్ చేసి జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి కింద ప్లేస్ చేయగానే అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందనమాట. మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒకటేసారి మనం దీన్ని రీల్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే మనం రీసైజ్ చేసుకొని షార్ట్స్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. రెండిట్లో ఒకటేసారి పెట్టుకోవచ్చు. సో ఫైనల్‌గా ఇది క్యాన్వా గురించి. సో ఇంకా మీరు క్యాన్వా ప్రోని పర్చేస్ చేసి ఎక్స్‌ప్లోర్ చేయండి. సో ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్ క్యాన్వా ఏఐ గురించి. సో ఇప్పుడు నేను ఈ పర్చేసింగ్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఈ క్యాన్వా ప్రోని నేను తెలుగు టెక్ ప్యాడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి సో దాని ద్వారా నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. సో అలా పర్చేస్ చేశాను నేను. సో ఇందులో ఉండే ఫీచర్స్ గురించి నేను చెప్తాను. సో ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది. సో థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే స్టాక్ ఇమేజెస్ అండ్ ఫుటేజెస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో లోగో డిజైన్స్, ప్రీమియం వీడియోస్, సో అలాగే ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వీళ్ళు మనకి 80+ అను ఫాంట్స్ని అంటే ఫోటోషాప్లో ఉండేలాగా మనకి తెలుగు అను ఫాంట్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని మనం మొబైల్లో యూస్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ల్యాప్టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇందులో మ్యాజికల్ రీసైజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? క్యాన్వా ప్రోని పర్చేస్ చేయాలనిపిస్తుంది కదా! సో డెఫినెట్గా వాళ్ళ పేజ్ని ఒకసారి విజిట్ చేసి సో క్యాన్వా ప్రోని పర్చేస్ చేయండి. సో ఇది మన కంటెంట్ క్రియేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చేసే వాళ్ళందరికీ కూడా సో స్టాక్ ఇమేజెస్ అండ్ ఫుటేజెస్ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా సో వీటిలోవి మనం క్యాన్వాలోవి ఈజీగా యూస్ చేసుకొని మనం ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.